పెద్దపల్లి జిల్లాలో మట్టి ఇసుక మాఫియా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. పలువురు నేతలు అధికారులు అండదండలతో ఈ దందా కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు. మట్టి దోపిడీ కోసం చెరువులనే ఖాళీ చేస్తున్నారు. ఇక పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఇసుక బట్టీల నిర్వాహకులు ఆగడాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చెరువులోని మట్టిని దోచుకునేందుకు మోటార్ల సహాయంతో చెరువు నీటిని ట్యాంకర్లలోకి ఎక్కించి బయటకు తరలిస్తున్నారు. దీంతో చెరువులో ఉన్న చేపలు ఆక్సిజన్ లేక చనిపోతుండగా మత్స్యకారుల జీవనోపాధి కూడా ప్రమాదంలో పడింది. రాఘవపూర్, రంగాపూర్, హనుమంతునిపేట, గౌరెడ్డిపేట ప్రాంతాల్లో ఉన్న ఇసుక బట్టీల కోసం ఈ అక్రమ వ్యవహారం నడుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. జేసీబీలతో చెరువుల్లో గుంతలు తవ్వి నీటిని పూర్తిగా ఖాళీ చేసి మట్టిని తరలించే ప్రయత్నం జరుగుతోంది. అనుమతులు లేకుండా ప్రతి ఏటా ఇదే దందా కొనసాగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి మట్టిని మళ్ళీ ఒక మాఫియా తయారై అందులో నీళ్ళనన్నిటిని కూడా మోటార్ల ద్వారా తీసేసి ట్యాంకర్ల నింపి తీసుకుపోయి బయట పోసేసి ఆ మట్టిని అమ్ముకునేటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. మరి నేను అనుకుంటాను ఇది అధికారుల దృష్టిలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇది ముమ్మాటికి అది ప్రజల సంపదను దోపిడీ చేసుకోవడమే తప్ప మరొకటి కాదు. మరి నేను ఒకటే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని అప్పీల్ చేస్తున్నాను. బహుశా వారి దృష్టిలో ఇది ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఏమున్నా కూడా వాళ్ళపైన తీవ్రంగా స్పందిస్తున్నారు, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది. మరి వారి నోటీస్లో లేకపోయి ఉండొచ్చు. వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఈ ముత్తారము, గౌరెడ్డిపేట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెర్ల మట్టిని తీసేందుకు ఒక పెద్ద మాఫియా తయారై దాన్ని తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని వెంటనే ఆపవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కలెక్టర్ గారు దీనిపైన దృష్టి సారించాలి. లేకుంటే ఏంటంటే ఇది మళ్ళీ ఒక పెద్ద కుంభకోణానికి దారితీస్తుంది. ఇటుక బట్టిల యజమానులకు వేసవికాలం వచ్చిందంటేనే మట్టి దోసుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని వాళ్ళే కల్పించుకునే పరిస్థితి పెద్దపల్లిలో కనబడుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న ఏదైతే ముత్తారం గ్రామంలో అక్కడున్న చెరువులోని నీటిని ప్రైవేటు ట్రాక్టర్లతోని, ప్రైవేట్ ట్యాంకులతోని ఆ నీటిని తరలించి ఆ చెరువును ఎండబెట్టి అక్కడ మట్టిని తరలించి దూసుకుపోయే ప్రయత్నం ఈరోజు ఇటుక బట్ల యజమానులు చేస్తున్నారు. అక్కడ నీళ్లు నిల్వ ఉంటే కూడా వాటిని ప్రైవేట్ ట్రాక్టర్లతోనే ఆ నీటిని తీసేసి మట్టిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సంబంధిత అధికారులు కానీ ఎక్కడ కూడా చెరువు పైన కానీ ఎక్కడ కూడా కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఈరోజు ఎండాకాలం వచ్చిందంటేనే ఇటుక బట్టి యజమానులకు ఎక్కడ చెరువులు ఎండిపోయినాయి ఆ మట్టిని తీసుకుపోయి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మీకు ఇటుక అవసరానికి మీరు మట్టి తీసుకుపోవడానికి ఎండిపోయిన చెరువులను మీరు తీసుకోవాలి తప్ప ఏదైతే నీళ్లు ఉన్నాయో ఆ నీటిని నిల్వను తీసేసి మీరు ఉద్దేశపూర్వకంగానే అక్కడ ఉన్న ప్రజలను కానీ అక్కడ ఉన్న వాతావరణాన్ని కానీ ఆ వ్యవసాయానికి అవసరం వచ్చే నీటిని కూడా తీసేసే ఈ మట్టిని తీసుకుపోవడం సరైన కాదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, పెద్దపల్లి జిల్లాలో రెచ్చిపోతున్న మట్టి మాఫియాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, పెద్దపల్లి జిల్లాలో రోజు రోజుకు చెరువులపై మట్టి మాఫియా పంజా విసురుతుంది. మట్టి కోసం ఏకంగా చెరువులనే ఎండబెడుతున్నారు ఈ మట్టి మాఫియా అక్రమార్కులు. చెరువులు ఎండిపోవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తుంది. పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో ఇటుక బట్టీల నిర్వాహకులు ఆగడాలు హద్దులు దాటుతున్నాయని అయితే ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులలోని మట్టిని దోచుకోవాలంటే ముందుగా నీటినే టార్గెట్ చేశారు. మోటార్లతో నీటిని ట్యాంకర్లలో ఎత్తించి పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే పెద్దపల్లి జిల్లాలోని రాఘవపూర్, రంగాపూర్, హనుమంతునిపేట, గౌరెడ్డిపేట ప్రాంతాల్లోని ఇటుక బట్టీల కోసం ఈ అక్రమ దందా బహిరంగంగా కొనసాగుతుందని స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే జేసీబీలతో చెరువుల్లో గుంతలు తవ్వి నీరు పూర్తిగా తీసేసి మట్టిని తరలించే పని రాత్రింబవళ్లు జరుగుతున్నట్లు, దీంతో చెరువులో ఉన్న చేపలైతే ఆక్సిజన్ లేక గిలగిలలాడి చనిపోతున్న పరిస్థితి నెలకొంది. అయితే ముఖ్యంగా మత్స్యకారుల జీవనోపాధి పూర్తిగా సంక్షోభంలో పడింది. ఎవరైనా బెదిరిస్తే బెదిరింపులకు గురి చేస్తూ కొందరికైతే ప్రలోభాలు, ఇలా గ్రామస్తుల గొంతు నొక్కే ప్రయత్నం అయితే జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు లేకుండా ఈ వే బిల్లులు లేకుండా ప్రతి ఏటా ఇదే తంతు కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా? చెరువులను కాపాడుతారా? మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటారా?
పెద్దపల్లి జిల్లాలో ఇప్పుడే ఇదే హాట్ టాపిక్ గా మారింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీమ్.